హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత ఛానల్. బటర్ నాన్ అండి. మనం బయటను కొనుక్కుంటే మనకి బటర్ నాన్ అయితే రెండు అయితే ఇస్తారు. 50 రూపీస్ 40 రూపీస్ అయితే తీసుకుంటారు. మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి నేను ఈ కప్పుతో 2 కప్పులు మైదా పిండి వేసుకున్నాను. నెక్స్ట్ టైం గోరువెచ్చని నీటిలోనేమో ఈస్ట్ అయితే వేసుకున్నాను. ఈస్ట్ లేకపోతే మనకి పెరిగైనా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఎగ్గ చూపించిన విధంగా కలిపేసుకొని ఈ పిండిలో తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఈ ఈస్ట్ కలిపేసి ఉంచాం కదండి, గోరువెచ్చని వాటర్, ఈ వాటర్ అయితే వేసుకొని చపాతీ ముద్దలాగా అయితే కలిపేసి అయితే పక్కన పెట్టుకోవాలి. వీడియో నచ్చినట్టుగా అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఇక చూపించిన విధంగా ఇలా కలిపేసుకొని చపాతీలా కలుపుకొని 2 అవర్స్ 3 అవర్స్ పక్కన పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. చాలా స్మూత్గా అయితే వస్తుంది. నేను ఆయిల్ కొద్దిగా వేసుకున్నాను, 1 స్పూను. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలాగ చూపించిన విధంగా ఇలాగ రౌండ్గా చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. నేనైతే 2 అవర్స్ అయితే పక్కన పెట్టుకున్నాను. 2 అవర్స్ అయిపోయిన తర్వాత చపాతీలాగా పామేసుకోవాలి. చపాతీలా పాముకొని నల్ల జీలకర్ర వేయడం అయితే మర్చిపోయాను. అందుకోసం నల్ల జీలకర్ర పైన అయితే అంటించేస్తున్నాను చూడండి. నెక్స్ట్ ఏమో మనం రేకు పైన వేస్తాం కదండి, ఆయిల్ లేకుండా ఈ చపాతీకి వాటర్ అయితే అప్లై చేసుకొని రేకు పైన అయితే వాటర్ ఏ సైడ్ అయితే వేస్తామో ఆ సైడ్ అయితే రేకు మీద అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక చూపించిన విధంగా ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక సైడ్ కాలిపోదు కదా, రెండో సైడ్ అయితే ఇలా నుప్పుల మీద కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత మనము ఒక ప్లేట్లోకి తీసుకొని బటర్ అయితే అప్లై చేసుకోవాలి. నా దగ్గర బటర్ అవైలబుల్ లేదని చెప్పేసి నేను నెయ్యి అయితే అప్లై చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏ కర్రీ అయినా బాగానే ఉంటుంది. నేను క్యాప్సికమ్ టమాటా కర్రీ అయితే చేసుకున్నాను. బాయ్ ఫ్రెండ్స్.